హలో! హాయ్ నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కుర్కురే అండి. హోమ్‌మేడ్ కుర్కురే ఇవి. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు అడిగినప్పుడు షాప్ నుండి అంటే తెచ్చిచ్చే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా ఎవ్వరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. పెద్ద కష్టపడాల్సింది ఏం లేదండి. ఇలా చేసి పెట్టుకుంటే మనకు అంటే పిల్లల హెల్త్‌కి మంచిది. అలానే ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం అయితే ఇక్కడ 1 కప్ వరకు అయితే నేను అంటే బియ్యం పిండి తీసుకున్నాను. 1 కప్ బియ్యం పిండికైతే ఇక్కడ ఒక పావు కప్ వరకు శనగపిండి తీసుకోవాలి. అప్పుడే మనకు అంటే షాప్‌లో ఉండే టేస్ట్ వస్తదండి. అంటే షాప్‌లో నుంచి తీసుకుంటే మన కురుకురే ఏ టేస్ట్ వస్తదో అలానే ఇలా చేసుకోవడం వల్ల మనకు గూడా అంతే టేస్ట్ వస్తది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండైతే మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మాత్రం ఇందులో అంటే 1 కప్ అంటే రైస్‌కైతే అంటే బియ్యం పిండికి 2 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలి. మీరు దేనితోనైనా పిండి తీసుకొని గాని దానికి డబుల్ అయితే వాటర్ పోసుకోవాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అంటే శనగపిండి అలానే బియ్యం పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! అది వేసుకోవాలి. ఇలా వేసుకొని అయితే సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఇప్పుడు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఏందంటే పిండి అనేది కొంచెం అంటే ముద్దలుగా అయిపోయి మనకు అంటే సరిగ్గా ఉడకదు. ఉండలు ఉండలు అలానే ఉండిపోతదండి. కాబట్టి సిమ్‌లో పెట్టుకొని కొద్దిసేపు ఒక 2, 3 మినిట్స్ వరకైనా ఉడికించుకోండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే పిండి అనేది చక్కగా కలిసిపోయి మనకు ఒక సాఫ్ట్ అంటే ముద్దలాగా అయిపోతది. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం వెంటనే అంటే చేత్తో అంటే ముట్టుకోలేమండి. వేడిగా ఉంటది కాబట్టి ఒక 5-10 మినిట్స్ మాత్రం పక్కన పెట్టేయండి మూత పెట్టేసి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కాస్త చల్లగా అయిపోతది మనకు. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మళ్ళా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇంకా లూజ్ అలా అనిపిస్తే మాత్రం పైనుంచి కొంచెం 1 ఆర్ 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. అప్పుడు మనకు అంటే అంటే కుర్కురేస్ కూడా మనకు క్రిస్పీగా వస్తాయి. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటదండి. సో, పిండి ముద్ద అనేది ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని మరీ మెత్తగా కూడా ఉండొద్దు. మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది. చూసైతే కన్సిస్టెన్సీ కొంచెం మంచిగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేయండండి. ఇక్కడ నేను అంటే కొంచెం పిల్లలు ఏడుస్తున్నారు అంటే స్పీడ్‌గా కావాలని నేను ఇక్కడ కొంచెం పెద్దవి తీసుకొని ఇలా కొంచెం లావు లావుగా చేసేసాను గానీ, మీరైతే ఇంకా అంటే కొంచెమే పిండి తీసుకొని చాలా సన్నగా చేసుకుంటే ఇంకా చాలా క్రిస్పీగా వచ్చి టేస్ట్ అనేది చాలా బావుంటది. కాబట్టి ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మనకంటే కుర్కురే షేప్ రావాలంటే ఇలా ఫస్టు అంటే సర్కిల్‌లా యేసుకొని ఇలా చూడండి ఇలా రోల్ చేసేసి ఫింగర్స్‌తో మధ్య మధ్యలో ఇలా అంటే ప్రెస్ చేస్తే మనకు మంచిగా కుర్కురే షేప్ వస్తదండి. ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో. చూడండి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఎక్కువ హీట్ కూడా చేసుకోవద్దు. ఎక్కువ హీట్ అయిపోతే కుర్కురేలు అంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోయి లోపల ఉడకదండి. కాబట్టి తక్కువ హీట్ ఉన్నప్పుడు ఈ విధంగా హీట్ ఉన్నప్పుడే మనం అంటే లో టు మీడియం ఫ్లేమ్‌లోనే అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ అంటే హైలో కూడా అసలు పెట్టి ఫ్రై చేసుకోవద్దండి. తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇందులో ఎన్ని పడితే అన్ని అయితే కుర్కురేలు వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడతదండి. మనం హై ఫ్లేమ్‌లో పెట్టేసామంటే లోపల ఉడకదు. అలానే బయట మాత్రం కలర్ చేంజ్ అయిపోతూ ఉంటది. కాబట్టి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంటే ఓపిక ఉండి చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రై చేయడం కొంచెం టైం పడతది. కాకపోతే ఇలా చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తది. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు మసాలా కోసం అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక డిష్‌లో పెట్టేసిందంటే ఒక ఆయిల్ ఎక్కువ ఏమైనా ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటది. ఇప్పుడు మసాలా కోసం అయితే ఇక్కడ కొంచెం అంటే సాల్ట్ వేసుకొని అలానే ఇందులో కొంచెం కారం, అలానే కొంచెం ధనియా పౌడర్, ఇక్కడ జీలకర్ర పౌడర్ వేసానండి నేను. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది వేసుకోండి. ఇలా వేసుకొని అయితే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుర్కురేలు వేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నా టేస్ట్ చాలా బావుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఈ విధంగా కుర్కురే వేసుకొని ఈ విధంగా అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒకవేళ అంతగా మీకు వంట కలవలేదనిపిస్తే హ్యాండ్‌తో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకుంటే మనకు అంటే హోమ్‌మేడ్ కుర్కురే అయితే రెడీ. టేస్ట్ నిజంగా చెప్తున్నా చాలా బావుంటది. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. అలానే ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.